నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెల 11వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 13వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 3 పార్టీలు చాలా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పుడు మనం తొర్రూరు పట్టణంలో ఉన్నాం. ఈ పట్టణానికి దాదాపుగా 16 కౌన్సిల్ వార్డ్స్ ఉన్నాయి. దీనికి అన్నింటికి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ 3 కూడా పోటీ పడతా ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాదరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి నిజంగానే మరి గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఏంటి, మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే ఇప్పుడు 16 మున్సిపల్ వార్డ్స్కి ఇక్కడ జరగబోతుంది ఎన్నిక. సో మరి ఇటు ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ప్రధానంగా కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య పోటీ ఉంది. సో ఏంటి మరి అంటే కాంగ్రెస్కి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఏం లేదండి, కాంగ్రెస్ గెలుస్తుంది. అధికార పార్టీ ఇంతో పనిచేస్తుంది. ప్రజల్లో ఆలోచన ఉన్నది. ఆలోచన విధానానికి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఉన్నది. ఎమ్మెల్యే గారిలో ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది అనే ఆలోచనలో ప్రజల్లో ఉంది. ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ తొర్రూరులో బీజేపీ అనేది ఒక 4-5 వార్డులలో, 16 వార్డులలో ఎక్కడ బీజేపీ లేదు. స్పెషల్గా ఏంటంటే ఈ 3వ వార్డుకు ఇక్కడ మా జంగాల సోదరులందరూ కూడా బయట తిరుగుతారు, బయట దేశాల్లో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తిరిగే క్రమంలో కొంత వాళ్ళకి బీజేపీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు మందులు ఇవ్వడము, చేయడము, వైద్యం చేయడము, ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళకు కొద్దిగా బీజేపీతో సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది. బీజేపీ అనేది అధికారం లేదు కాబట్టి గతంలో కూడా ఇక్కడ లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్కి వేసింది. జంగాల సోదరులందరూ టీఆర్ఎస్ సపోర్ట్ చేసాను. టీఆర్ఎస్ కౌన్సిలర్ని ఈ వార్డు, 4వ వార్డు 2 కూడా టీఆర్ఎస్ గెలిపించారు. ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ అంటే రాంబాబు ఈ 3వ వార్డు కాంటెస్టెడ్ క్యాండిడేట్ కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నాడు. అతను గెలిచడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో కూడా చర్చ ఉన్నది. లాస్ట్ టైం వాళ్ళ కుటుంబ సభ్యులను పెడితే ఓడిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళ దాంట్లో ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అనుకుంటా ఉన్నాం. రాంబాబుని గెలిపించాలి ఈసారి అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రాంబాబును 100% గెలుస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే బీజేపీ పోటీలో ఉంది కాబట్టి కొంత వీళ్ళ ఓట్లు చీలిపోతాయి. ఇక్కడ ఏంటంటే జంగాల సోదరులందరికీ కూడా 800-900 ఓట్లు ఉన్నాయి ఈ వార్డులో. 800-900 ఓట్లలో వీళ్ళ దాంట్లో చీలిపోయే అవకాశం ఉన్నది. మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీళ్ళ యొక్క 50% పడ్డా, వాళ్ళిద్దరు కలిసి 50-50 షేర్ చేసుకున్న, బయట వాళ్ళ వ్యాపారస్తులు, బయట వాళ్ళు ఉన్న వాళ్ళు బీసీలు, ఓసీలు ఉన్న వాళ్ళవి ఒక 200, 250, 300 ఉంటాయి. అవి మోర్ దెన్ 70% కాంగ్రెస్కు పడదని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి వేయాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. రెస్పాన్స్ రేవంత్ రెడ్డి గారి పనితనము, రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు, కొన్ని పథకాల్లో ఇక్కడున్న ఈ పేద ప్రజలకు అందే విధంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేద్దాం ఓటు అనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే ఈ 2 సంవత్సరాలు అనుకున్నంత డెవలప్ చేయలేకపోయినా ఇంకా 3 సంవత్సరాలు ఉంటాం కదా, ప్రజల్లో చెప్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, మీకు ఏ విధమైన సమస్య వచ్చినా మరి రాంబాబు కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నాడు కాబట్టి రాంబాబు మీకు స్పందిస్తాడు. రాంబాబు కూడా ఇక్కడ ఉండేవాడు, మీ వార్డులో ఉండేవాడు కాబట్టి రాంబాబుని సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ వార్డులో మాకు ఇన్ఛార్జిగా మాకు వేయడం జరిగింది. ఈ వార్డు ఇన్ఛార్జిగా మేము తిరుగుతా ఉన్నాం. ఓకే. సో మరి ఏదైతే మంత్రి గారు కూడా ఒక వాగ్దానం చేయడం జరిగింది పట్టణానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దత్తత తీసుకుని డెవలప్ చేస్తానని. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఈ జిల్లాతో ఎక్కువ ఉన్నాయి. స్పెషల్గా ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీని ఆయన స్పెషల్గా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే వారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఝాన్సీ రెడ్డి గారికి, యశ్వస్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా. ఇన్ఛార్జి మంత్రి కాబట్టి తల్లి దగ్గర ఉంటే పెట్టడానికి పెద్ద బాధ లేదు కదా, పెట్టే ఫండ్స్ ఇవ్వడానికి అదనంగా ఈ 12 నియోజకవర్గాలకు దీన్ని అదనంగా కొంత కావాలంటే ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆయన చేయగలుగుతారని సమర్థతగా అన్నాం. వారంతర వారిని నేను దత్తత తీసుకుంటానన్నారు. మరి వారి నియోజకవర్గం లెక్క చూసుకుంటా అన్నారు కాబట్టి వారిని కూడా ఆలోచనలో ఉన్నది. ప్రజల్లో కూడా ఆలోచన రేకెత్తిస్తూ ఉన్నది. శ్రీనివాసరెడ్డి గారు ఈ మాట అన్నాడు, కొంత ఏదైనా డెవలప్మెంట్ కొంత వెనకబడిపోయినా, ఈ 2 సంవత్సరాలు జరగకపోయినా రాబోయే 3 సంవత్సరాలు చేస్తారు, కొంత పని జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసిపోయి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉండి కొంత చేయలేకపోయాను. అవి క్రమేపీ ఈరోజు ఆ ఇన్స్టాల్షన్ కట్టి మళ్ళీ కూడా లోన్ తెచ్చుకునే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాజకీయ పార్టీలు ఏదున్నా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువ ఒప్పించి తేగలుగుతాడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ఈరోజు మొన్న కూడా మాట్లాడాడు. రాజకీయం అనేది ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయం, పార్టీ అనేది అప్పుడే మాట్లాడతాం. ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి ఈ దేశంలో భాగం కదా తెలంగాణ రాష్ట్రం కూడా, 29 రాష్ట్రాల్లో
ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మాకు కూడా మా షేర్ ప్రకారంగా మాకు వాటా అయ్యాలని అన్ని తెచ్చుకుంటా ఉన్నారు. దాంట్లో ఎక్కువ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చి తొర్రూరు నియోజకవర్గాన్ని తొర్రూరు మున్సిపాలిటీని అన్ని విధాలా సస్యామలంగా చేయాలనేది కోరిక. సో కేంద్రం కూడా 4 లక్షల చిల్లర ఎంతో ఫండ్ కూడా కేటాయించింది, ఏది ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ మామూలుగా ఈ గృహ సంబంధించి. సో దాన్ని మరి ఆ నిధులను తీసుకొచ్చే అవకాశం ఉందంటారు. స్పెషల్గా మేము కూడా ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే ఈ 3వ వార్డులో జంగాల సోదరులు ఎక్కువ, అందులో పేదవాళ్ళు ఎక్కువ. ఈ పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కావాలని అడుగుతూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే గారికి ఇచ్చింది 3,500 ఇల్లే. కాబట్టి మొన్న పొంగులేటి గారికి మేము స్పెషల్గా చెప్తే వారే హౌసింగ్ మినిస్టర్ కాబట్టి స్పెషల్గా ఈ తొర్రూరు మున్సిపాలిటీకి అదనంగా ఒక 2,000 ఇల్లు ఇవ్వమని అడిగినాం. 2 ఇవ్వకపోయినా 1,000-1,500 ఇచ్చినా కూడా ఈ పేదవాళ్ళందరూ ఫుల్ఫిల్ అవుతారు, చేయగలుగుతారు, చేస్తామనే నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా ఆ వాయిస్ ఇస్తా ఉన్నాం. చెప్పి తప్పకుండా మీ అందరి పేదవాళ్ళకి ఇండ్లు ఇస్తాం. మీకు 6 లక్షల రూపాయలు, మీరు ఎస్సీలో ఉన్నారు కాబట్టి 6 లక్షలు వస్తాయి. ఇంకో 3-4 కలుపుకొని మీరు కట్టుకుంటే మీకు ఇల్లు అయిపోద్దని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా చేస్తారని అనుకుంటాం. గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే నిరుపయోగంగా పడి ఉన్నాయి, మరి వాటిని ఏమన్నా ప్రజలకు ఎలా అలర్ట్ చేసే అవకాశం ఉందంటారా? అయితే యాక్చువల్గా ఏంటి అంటే అది ఆనాడే ఇవ్వాల్సి ఉండే, అప్పటి వరకే తయారై ఉన్నాయి. దాన్ని ఇవ్వటానికి ఆనాడు ఉన్న నాయకులు భయపడ్డారు ప్రజలకు. ఈ 300 ఇళ్ళు ఇస్తే 600 మంది దూరం అవుతారు, అప్లై చేసే వాళ్ళు 3-4 వేల మంది ఉన్నారు, ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉండే. ఈ మధ్యన చిన్న న్యూసెన్స్ ఏంటంటే కొంతమంది సిపిఎం వాళ్ళు సపోర్ట్ చేసి ఇళ్లలోకి పోవడం, జ్వరపడడం, తీయడంతో కొంత లేట్ అయింది. మేబీ నాకు తెలిసి ఈ 10 రోజుల తర్వాత 11వ తారీఖు తర్వాత వాటిని కూడా అలాట్ చేస్తారు అనుకుంటా ఉన్నాం. మొన్న కూడా శాసనసభ్యురాలు చెప్పడం జరిగింది, మేము నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఇస్తామని. ఎలక్షన్స్ అయిపోయినాక వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. 16లో ఎన్ని రావచ్చు కాంగ్రెస్కి మీ అభిప్రాయం? మేము 10 నుంచి 13 రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 12 వరకు అయితే నమ్మకంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. క్యాండిడేట్లు కూడా గట్టి క్యాండిడేట్లు పెట్టారు, గట్టి క్యాండిడేట్లే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా మీరు గెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.